హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 14 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే మొబైల్ చూస్తూ వంట చేసుకుంటూ ఉంటాము. అంటే యూట్యూబ్లో ఏదైనా వంటల వీడియోలు చూసుకుంటూ మనం వంట చేసుకుంటూ ఉంటాము. అలాగే ఏదైనా సీరియల్స్ కానీ లేదంటే పాటలు కానీ పెట్టుకొని మనం పని చేసుకుంటూ ఉంటాము కిచెన్లో. చాలామంది తొందరగా పని కావాలన్నా ఇదే పని చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏదైనా పాటలు వింటూ మ్యూజిక్ వింటూ పని చేసుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు మనం కిచెన్లో సెల్ ఫోన్ పెట్టుకోవాలనుకోండి, అది పడిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా అడాప్టర్ అయితే తీసుకోండి. అలా అడాప్టర్కి మధ్యలో ఇలా పెట్టేసేయండి సెల్ ఫోన్ని. ఇలా పెట్టడం వల్ల మనకి మొబైల్ ఎటు కావాలంటే అటు తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఏ పని చేస్తూ ఉన్నా మనం వీడియోలు కానీ సీరియల్స్ కానీ చూస్తూ పని చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. సెకండ్ టిప్ అండి, చూడండి, మనమైతే పల్లీలను అయితే ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఏదైనా ఫంక్షన్లు ఉన్నా లేదంటే ఇంట్లో ఎక్కడ ఒక్కోసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా పల్లెల్లో రైతులు అయితే ఇంకా ఎక్కువ పల్లీలను పంట పండింది అనుకోండి ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మరి ఎక్కువగా స్టోర్ చేసినప్పుడు ఇవి తొందరగా పురుగు పట్టేస్తాయి అన్నమాట. మరి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టవు, పాడవవు అనమాట. వెల్లుల్లిపాయలు ఉంటుంది కదండి, వెల్లుల్లిపాయనైతే తీసుకొని ఇలా వెల్లుల్లిపాయలు ఒలిసిన తర్వాత ఇలాంటిది ఉంటుంది కదా, దీన్ని మనం పడేస్తూ ఉంటాము. దీన్ని పడేయకుండా మనం వెల్లుల్లిపాయలు వలిసినప్పుడు అంతా ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలో కానీ వేసి పెట్టేశామంటే మనకి ఎక్కువగా పల్లీలు ఉన్నప్పుడు అవి ఈ పల్లీల డబ్బాలు వేసేసుకున్నాం అనుకోండి, పల్లీలు పాడవు, పురుగు పట్టవు, ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే, మనం ఎక్కడికైనా జర్నీలకు అదేనండి ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు మనం గాజులను అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము మ్యాచింగ్ కోసం. మరి గాజుల్ని నార్మల్గా బ్యాగులో పెట్టుకున్నా, హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నా లేదంటే ఏదైనా డబ్బాలో పెట్టుకున్నా అవి జర్నీలో కదిలి అటు ఇటు కదిలి పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. మరి అలా పగలకుండా ఉండాలి, గాజులు మనకి డ్యామేజ్ కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనమాట. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, అవి పగిలిపోయినాయంటే బ్యాగులో ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నా పొరపాటున చేయి గుచ్చుకుంటే మనకి రక్తం అనేది వస్తుంది. అలా కాకుండా ఉంటుంది. ఇలా మనం సాక్స్లో కనుక పెట్టేసుకున్నామంటే పగిలిపోవు అనమాట. అస్సలు పగలవు. మనం ఎలా పెట్టుకున్నా పగిలిపోవు. ఒకవేళ పొరపాటున పగిలిపోయినా కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి గాజు బెంకుల్ని వదిలిచ్చేసామంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మీరు జర్నీ అప్పుడు ఈ విధంగా గాజులను అయితే తీసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది, పగిలిపోకుండా సేఫ్టీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బొప్పాయి పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా, అది బొప్పాయి పండు తెచ్చుకున్నప్పుడు అది పచ్చిగా ఉంది, ఇంకా పండు కాలేదు, కాయలాగే ఉంది, అది తొందరగా మాగాలి, ఈ రోజుకే మాకు కావాలి అనుకున్నప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనకి ఎంత పచ్చిగా ఉన్నా తొందరగా మాగిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. ఆ న్యూస్ పేపర్లో ఈ విధంగా బొప్పాయి కాయని న్యూస్ పేపర్లో చుట్టు పెట్టేసేయండి. ఇంకా తొందరగా మాగుతుందనమాట. ఇది నేను చెప్పిన టిప్ కాదండి. మామూలుగా బొప్పాయి పండ్లు అమ్ముతారు కదా, అవి పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా చుట్టు పెట్టండి, తొందరగా మాగుతాయని చెప్పారనమాట. అదే టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చుట్టు పెట్టేసుకున్నామంటే మనకి ఇప్పుడు ఉదయం తెచ్చుకున్నాం అనుకోండి, నైట్కి కావాలన్నా కూడా ఈ విధంగా చుట్టేసి న్యూస్ పేపర్లో పెట్టేసామంటే బాగా పండు అయిపోతాయి. రేపటికైతే ఇంకా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా తొందరగా కావాలన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే షుగర్ ఉండేవాళ్ళు కానీ లేదంటే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా కొరన్నం అయితే తింటూ ఉంటారు. వైట్ రైస్, ఎందుకంటే వైట్ రైస్లో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయనేసి కొరన్నం అయితే తింటూ ఉంటారు కదా. మరి కొరన్నం తినేటప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చాలామంది ముద్దగా చేస్తూ ఉంటారు. ముద్దగా చేసినామంటే అది సాంబార్లకైతే బాగుంటుంది, పప్పన్నంలకైతే బాగుండదు. ఇంకా మనకి పొడి పొడిగా రావాలి, లేదంటే ఈ రైస్ చేసుకొని దీన్ని పులిహోర కానీ లేదంటే ఏదైనా ఫ్రై రైస్ కలుపుకోవాలన్నా కూడా ఇలా చేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ నిండా కొర్రలు అయితే తీసుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. కొర్రనం చాలామందికి తెలిసే ఉంటుంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు కాబట్టి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్కి 2.5 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక గ్లాస్ నిండా కొర్రలు తీసుకున్నాను. కొన్ని ఎక్కువగా పడినాయి కాబట్టి అందుకోసమని కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట.
ఒక గ్లాస్కి 2.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది కనీసం అంటే ఒక 3 అవర్స్ అయినా నానబెట్టేసేయండి. తర్వాత దీంట్లో కొద్దిగా వేసినట్టుగా ఉప్పునైతే వేసేసి ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి బాగా నానితేనే అన్నం బాగా వస్తుంది, స్మూత్గా ఉంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసుకొని ఇది మనం కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా ఉడుకు పడుతుంది కదా, ఇప్పుడైతే వాటర్ కూడా చాలా మటుకైతే తగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత తీసేసి చూడండి. ఇలా సిమ్లో పెట్టేసామంటే వాటర్ అన్నీ పోయిన తర్వాత బాగా మగ్గుతుందన్నమాట. ఇంకా కొద్దిగా తడి ఉంది. ఈ విధంగా మనం ఒకసారి కలిపేసుకొని ఇంకా మనకి ఈ విధంగా చూడండి అప్పుడే పొడి పొడిగా వస్తుంది. ఇంకా వాటర్ పోయేసరికి పూర్తిగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఇలా పొడి పొడిగా ఉందంటే మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ పచ్చళ్ళు వేసుకొని కూడా తినొచ్చు, సాంబార్ లేకైనా, పప్పు చారు లేకైనా, పప్పు లేకైనా, దేంట్లేకైనా సూపర్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత ఇలా పొల్లిచి పెట్టేసేయండి. వాటర్ ఉంటే మొత్తం వచ్చేస్తాయి అనమాట. పొడి పొడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పువ్వులు తెచ్చుకుంటాం కదా, పువ్వులతో ఇలా చేసి చూడండి మన రూమ్ అనేది మంచి వాసనతో ఉంటుంది. రూమ్ అనే కాదండి, ఇల్లు మొత్తం మంచి వాసనతో నిండిపోతుంది అనమాట. మనము మల్లె పువ్వులు, ఇలా గులాబీలు, అలాగే చామంతులు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి తెచ్చుకున్నప్పుడు కొద్దిగా ఇలా ఒక చిన్న మాలనైతే తీసేసుకోండి. తీసుకొని ఇలా మొత్తం ఇలా చేయండి. ఒకవేళ విడి పూలు అయితే కొన్ని ఒక పిడిక నిండా వేసుకోండి. ఇలా అల్లినవైతే, మాల అల్లినవైతే ఇలా కొద్దిగా తీసేసుకొని ఇలా మొత్తం దారం నుంచి తీసేసేయండి. తర్వాత ఒక చామంతి పువ్వు కూడా వేసాను. మామూలుగా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే అవన్నీ వేసేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే వేసేసేయండి. ఇలా ఒక గిన్నెలోకి వేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మంచి ఫ్లేవర్ రావడానికి గోరువెచ్చని వాటర్ అయితే పోయాలన్నమాట. గోరువెచ్చగా ఉండే వాటర్, మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చని వాటర్ పోసేసి ఇప్పుడు ఈ పువ్వులని ఒక 10 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ వదిలేసామంటే వాటర్ కూడా కొద్దిగా చల్లగా అయిపోతాయి. తర్వాత పువ్వులు కూడా దాంట్లో బాగా మగ్గి ఉంటాయన్నమాట. తర్వాత ఇలా స్మాష్ చేయాలి చేతితోటి. ఇలా బాగా స్మాష్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగి అవుతుంది అనమాట. ఆ వాటర్లోకి దిగి ఆ వాటర్ మొత్తం మల్లెపూల వాసనతో నిండి ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనం రూమ్ స్ప్రేలు అవి ఇవి వాడుతూ ఉంటాం కదా, అవి ఏవి అవసరం లేదండి. ఇలా ఒకసారి చేసి చూడండి. మనం ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే మంచి స్ప్రేని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఈ స్ప్రేని కనుక స్ప్రే చేసామనుకోండి ఈ వాటర్ తోటి, అసలు ఏం స్ప్రే వాడారని అడుగుతారనమాట. అంత బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా బాగా స్మాష్ చేసేసి వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని దీంట్లో కొద్దిగా జవాద్ పౌడర్ ఉంటుంది కదా, ఆ జవాద్ పౌడర్ వేయడం వల్ల ఇంకా మంచి వాసన అయితే వస్తుందన్నమాట. కొద్దిగా అంటే కొద్దిగా వేయండి, ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మల్లెపూల వాసన అంతా నిండి ఉంటుంది ఆ వాటర్ అంతా. తర్వాత కొద్దిగా వేసేసి ఒకసారి ఇలా కలిపేసేసి ఇంకా మనకి ఇప్పుడు అది కాక వర్షాకాలం కాబట్టి కొద్దిగా అక్కడక్కడ ముక్కిన వాసన అలా వస్తూ ఉంటాయి, బట్టలు కూడా సరిగ్గా ఆరక. అందుకోసమని ఇలా కిచెన్లో మనం వంట చేసినప్పుడు కిచెన్లో కూడా కొద్దిగా స్మెల్ వస్తుంది అనుకోండి, కిచెన్లో అలాగే హాల్లో ఇలా ఫర్నిచర్ పైన లేదంటే కర్టన్ల పైన ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు కర్టన్ల పైన, గుమ్మాలకు అలా అక్కడక్కడ స్ప్రే చేసేసేయండి. ఇంకా ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది. అసలు ఏం రూమ్ స్ప్రే వాడినారు అని అడుగుతారనమాట. అంత బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే వాటర్ బాటిల్ని ఇలా హాఫ్గా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇప్పుడైతే మూత తీసేసి బాటిల్కి మనము గిన్నెలు కడుక్కున్న తర్వాత స్క్రబ్బర్లను అలానే పెట్టేస్తూ ఉంటాము. దాంట్లో వాటర్ అంతా ఉంటాయి. ఆ వాటర్ ఉండడం వల్ల అది ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలాగే దాంట్లో బ్యాక్టీరియా వెంతి చేరుతుంది. మనం గిన్నెలు కడగడం వల్ల మళ్ళీ ఆ ప్లేట్లు కానీ గిన్నెలు కానీ అదే స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకోసమని అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి మనం బాటిల్ని కట్ చేసాం కదా, దాంట్లో ఇలా మనము స్క్రబ్బర్లను గిన్నెలు కడిగిన తర్వాత వేసేసేయండి. ఇలా వేసేయడం వల్ల దీనిలో వాటర్ ఏమైనా ఉంటే ఆ కిందికి పడిపోతాయి. ఇవి బాగా తడి అంతా ఆరిపోయి మంచి వాసనతో ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రావు. అలాగే మనం గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్ను కడిగేసేసి దీంట్లోకి అయితే వేయండి. ఇలా వేయడం వల్ల వాటర్ దీంట్లోకి దిగితే ఆ వాటర్ని తీసి పడేసేయచ్చు అనమాట. చాలా బాగుంది కదా. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మిక్సీలను అయితే రెగ్యులర్గా కడుగుతూ ఉంటాం, కానీ మిక్సీ జార్ మూతల్ని ఈ విధంగా
సరే అండి, మిక్సీ జార్లను రోజు కడుగుతూ ఉంటాం కదా, కానీ మిక్సీ జార్ మూతల్ని ఇలా రబ్బర్ తీసి అంత నీట్గా కడగం, నార్మల్గా కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దీంట్లో చూడండి, మనం ఏదైనా మిక్సీ పట్టినప్పుడు మొత్తం దీంట్లో చేరి ఇలా మొత్తం ఫంగస్ మాదిరి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట ఇలా మనము నీట్గా పెట్టుకోకపోవడం వల్ల. అందుకోసమని మనము కనీసము 2 డేస్కి ఒకసారైనా ఇలా మిక్సీ జార్లకు ఉండే రబ్బర్లని తీసేసి ఈ విధంగా నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఒకటి ఏదైనా పాతది బ్రష్ ఉంటుంది కదా, లేదంటే ఒకటి కిచెన్లోకే పెట్టేసుకోండి. ఇంకా ఏదైనా రుద్దడానికి కడగడానికి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా రుద్దేశామంటే ఎక్కడెక్కడ ఏమేమి చేరుకొని ఉన్నా నీట్గా వస్తుందన్నమాట. మనకి సందుల్లో ఉండేది మొత్తం వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడ ఏది చట్నీలవి కానీ ఏవి అతుక్కోవన్నమాట. చూడండి, అలాగే రబ్బర్కి కూడా ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దడం వల్ల నీట్గా అయిపోతాయి అన్నమాట. మనకి మిక్సీ జారు స్మెల్ మంచి స్మెల్ మాత్రమే కాకుండా ఇలా మూత కూడా మంచి స్మెల్ వస్తుంది. మనం మూతను కడగకుండా అలానే పెట్టేసామంటే కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మనం చట్నీ పట్టినప్పుడు కానీ ఏదైనా పిన్లు పట్టినప్పుడు కానీ ఈ స్మెల్ దానికి కూడా పడుతుంది. అలాగే హెల్త్ కూడా మంచిది కాదు. కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మిక్సీ జార్ మూతల్ని మీరు ఎలా క్లీన్ చేస్తారనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే పేస్ట్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. మనం పేస్ట్ అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము. కానీ పేస్ట్లో మనం ఇంకా 2-3 రోజులకు అయ్యేంత పేస్ట్ అయితే ఉండిపోతుందన్నమాట. మరి పేస్ట్ను మనం ఈ విధంగా అయిపోయిందని పడేసే ముందర ఇలా అయితే చేయండి. ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏది వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి. చూడండి, మనం పేస్ట్ని కింది నుంచి ఇలా రుద్దాలన్నమాట. ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం కింద ఎక్కడెక్కడ ఉండే పేస్ట్ మొత్తం పైనకి అయితే వెళ్ళిపోతుంది. చూడండి, ఇదైతే ఎంత పల్చగా అయిపోయిందో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అంత పైకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనము పడేసే దాంట్లో కూడా మళ్ళీ 2-3 రోజులకి అయ్యే పేస్ట్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం వేస్ట్గా పడేసేదాన్ని, ప్రతిదాన్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఎంత పేస్ట్ ఉండిందో. తర్వాత అది కిందికి వస్తుందనే డౌట్ ఉంటే కింద నుంచి ఈ విధంగా పైనకి మడవండి. మడిచేసి దీనికి ఒక టిక్ పిన్ పెట్టేసామనుకోండి, ఇంకా పేస్ట్ అనేది కిందికి రాదనమాట. అలానే ఉంటుంది. ఇంకా మనం పూర్తిగా వాడేసుకొని పడేసేయచ్చు అనమాట. అందుకోసమని పడేసేటప్పుడు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్. చూడండి, మనమైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బట్టలు ఎంత ఆరబెట్టినేసినా కూడా కొద్దిగా చెమ్మగా అంటే తడిగానే ఉంటాయి. పూర్తిగా ఒట్టిగా అయితే కావు, కొద్దిగా తడితడే ఉంటాయి. మరి తడిగా ఉన్నప్పుడు మనం అలానే బీరువాలో పెట్టేసామంటే ముక్కిన వాసన వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి బట్టలు తడి ఉన్నాయనుకోండి, బూజులు కూడా వస్తాయన్నమాట. అందుకోసమని మనం బట్టలు తడిగా ఉన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి. లేదు కొద్దిగా తడిగా ఉన్నాయి, పిల్లల యూనిఫామ్లు ఉతికాము, స్కూల్ డ్రెస్సులు ఇప్పుడు అర్జెంటుగా స్కూల్కి వేసుకొని వెళ్ళాలి, తడిగా ఉన్నాయి అన్నప్పుడు కూడా ఇలా అయితే చేయండి. లేదంటే మనకి చల్లగా ఎక్కువగా ఉంది, కొద్దిగా వెచ్చగా ఉండాలి అన్నప్పుడు కూడా ఇలా అయితే చేయండి. ఏం లేదండి, జాలిగిన్నె ఉంటుంది కదా, జాలిగిన్నెని ఇలా స్టవ్ వెలిగించేసి దానిపైన బొల్లి చేసి కొద్దిసేపు మంటను పెట్టేసేయండి. కొద్దిగా వేడెక్కుతుంది కదా, తర్వాత దీన్ని ఇలా వేడెక్కిన దాని తర్వాత మనం వేసుకునే బట్టల్ని ఈ విధంగా పెట్టేసేయండి. ఒకవేళ యూనిఫామ్లు చల్లగా ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసామంటే సాక్స్లు అయినా యూనిఫామ్లు అయినా ఏదైనా సరే తొందరగా ఆరిపోతాయి, ఆ తడినంతా పీల్చేస్తుంది. అలాగే మనకి బట్టలు కూడా వెచ్చగా అయిపోతాయి అన్నమాట. ఇంకా వర్షం పడుతూ చల్లగా ఉన్నప్పుడు వెచ్చగా వేసుకోవాలంటే చాలా బాగుంటుంది కదా. ఈ విధంగా చేసామంటే బట్టలు వెచ్చగా అయిపోతాయి, అలాగే తడి లేకుండా ఉంటాయి, అలాగే ముక్కిన వాసన అలా రావన్నమాట. ఈ విధంగా చేసామంటే ఇలా అన్ని బట్టలను అయితే వేడి చేసుకోవాలన్నమాట. ఇలా వేడి చేసేసుకోండి, ఇంకా టెన్షన్ అనేది ఉండదన్నమాట. చాలా ఈజీగా అయితే మనము చల్లగా ఉండే బట్టల్ని వెచ్చగా చేసుకోవచ్చు. అలాగే మనకి బట్టలు బాగా ఆరలేదు, సరిగ్గా ఆరలేదు, బూజు వస్తాయేమో, ముక్కిన వాసన వస్తాయేమో అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట ఈ విధంగా కనుక చేసామంటే. మరి మీరు బట్టల్ని తడిగా ఉన్నప్పుడు ఎలా ఆరబెడతారు, ఎలా చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, వాటర్ బాటిల్ని అయితే తీసేసుకోండి. వాటర్ బాటిల్ని తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ విధంగా కట్ చేయాలన్నమాట, ఆఫ్గా. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి ఉండే స్టిక్కర్ను కూడా తీసేసేయండి. అది మీ ఇష్టం, అలానే పెట్టేసుకోవాలన్నా పెట్టేసుకొని, లేదంటే స్టిక్కర్ని అయితే తీసేసేయండి. ఈ విధంగా స్టిక్కర్ను తీసేసుకొని ఇప్పుడైతే చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రాలేదంటే కొద్దిగా కట్ చేయండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఇది ఎందుకు ఈ బాటిల్ని ఏం చేస్తామో అనుకుంటున్నారా, చెప్తాను, చూసేసేయండి. మనకి క్యారెట్లు లేదంటే దోసకాయలు లేదంటే పిల్లలకు ఏదైనా
అరటిపండు పెట్టి ఇవ్వాలన్నప్పుడు మనం డైరెక్ట్గా పెట్టించామనుకోండి అది మెత్తగా అయిపోతూ ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో క్యారెట్లు పెట్టాలన్నా స్పేస్ లేనప్పుడు ఈ విధంగా బాటిల్లో పెట్టి చూడండి. తక్కువ స్పేస్లో పెట్టొచ్చు, అలాగే స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయదు, అలాగే ఇవి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనం పిల్లలకి స్కూల్కి పెట్టేటప్పుడు కూడా అరటిపండుని ఈ విధంగా పెట్టేసేయచ్చు అనమాట. పిల్లలకి ఒత్తుకోకుండా ఉంటుంది. అరటిపండు నార్మల్గా బ్యాగ్లో పెట్టేసామంటే అది మెత్తగా అయిపోతుంది అనమాట, అలాగే నల్లగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే క్యారెట్ను, దోసకాయను ఏదైనా సరే ఈ విధంగా పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనకి తక్కువ ప్లేస్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. కవర్లో పెట్టుకోకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఈ విధంగా అయితే చేయాలన్నమాట. ఏంటి ఈ విధంగా ఏం చేయాలనుకుంటున్నారా? మనము ద్రాక్ష తెచ్చుకుంటాం కదా, మనం ఎండు ద్రాక్ష తెచ్చుకునేటప్పుడు ఇలా అయితే ఈ కలర్ అనేది అయితే తెచ్చుకోండి. మనము జ్యూస్కు కావాలన్నప్పుడు ఈ విధంగా నల్లగా ఉంటుంది చూడండి. ఇది నల్లగా ఉంది చెడిపోయిందని అనుకోవద్దు. కొద్దిగా తెల్లగా ఉండే ద్రాక్ష ఉంటుంది, అలాగే కొద్దిగా ఇలా నల్లగా ఉండే ద్రాక్ష కూడా ఉంటుంది. ఇది చెడిపోయినది కాదండి, ఇది చాలా మంచి ద్రాక్ష. ఇది మనం జ్యూస్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ద్రాక్షను కనుక మనం జ్యూస్లో వేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. అలాగే ఇది మనకి తెల్ల ద్రాక్ష అయితే స్వీట్లేకి వాటిలేకైతే బాగుంటుంది, కానీ మనం జ్యూస్ చేసుకోవాలన్నా తినాలన్నా కూడా ఇది మంచిదన్నమాట. చూడండి, ఇది గ్రేవీ, ఇది బాగా జ్యూసీగా ఉంది. ఇది మనము జ్యూస్లో మనము డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా, దాంట్లో వేసుకోవడానికి ఈ ద్రాక్ష అయితే మంచిది. అలాగే హెల్త్కి కూడా ఈ నల్ల ద్రాక్షనే మంచిదండి. ఈ విధంగా చాలా బాగుంటుంది అనమాట. మరి ఇది తడితడిగా అంటే ఇది జ్యూసీగా ఉంది కదా, తొందరగా గడ్డ కట్టేస్తుంది, తొందరగా పాడైపోతుంది అని డౌట్ రావచ్చు. అందుకోసమని ఇది గడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ ద్రాక్షలో కొద్దిగా పంచదార వేయండి. పంచదార ఎలాగో మనం స్వీట్లేకే వేసేటివి కాబట్టి, మనం జ్యూస్లోకి అలా వేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎక్కువగా పంచదార వేయడం లేదు, అలాగే కొద్దిగానే వేసాం కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇలా చక్కెర వేసి మనం కలిపి పెట్టేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎండు ద్రాక్ష అనేది ముద్దగా కాకుండా ఉంటుంది. కొన్నిసార్లు మనము ద్రాక్ష అయితే ముద్దగా అయిపోయి అలాగే తొందరగా చెడిపోయినట్లుగా పాడైపోయినట్లుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా మనము కొద్దిగా పంచదారను వేసి కలిపి పెట్టేసుకున్నామంటే ఇవి ఒకదానికొకటి అతుక్కోవు, అలాగే ఎక్కువ నల్లబడవు, అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట, తొందరగా పాడవవు. మనం వేసుకోవడానికి కూడా ఇలా దీంట్లో నుంచి వచ్చేటట్టు ఉంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కదా, మరి ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ కనుక తాగారంటే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతారనమాట. ఏం లేదండి, సొరకాయ ఉంటుంది కదా, మేమైతే సొరకాయ అంటాము. సొరకాయనైతే తీసేసుకోండి. సొరకాయని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇది శుభ్రంగా కడిగేసేయండి. ఇంత పీస్ అయితే ఒక గ్లాస్కి సరిపోతుంది. తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మిక్సీ పెట్టేటప్పుడు బాగా తొందరగా మెదుగుతాయి, మనకి జ్యూస్ కూడా బాగా వస్తుంది. ఇలా అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. జ్యూస్ జార్ కానీ లేదంటే మిక్సీ జార్ కానీ ఏదైనా సరే తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మనకి ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది. ఒక గ్లాస్కి కొద్దిగా తక్కువగా వాటర్ వేసుకోండి. ఇది దీంట్లో నుంచి జ్యూస్ వస్తుంది కాబట్టి మనకి ఒక గ్లాస్కే ఫుల్గా అవుతుందన్నమాట. తర్వాత కొద్దిగా పుదీనా ఫ్లేవర్ కోసము, ఇంకా వీలైతే మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా పనికొస్తుంది అనమాట. ఈ విధంగా జ్యూస్ని చేసుకొని తర్వాత వడగట్టేసుకోండి. ఈ విధంగా వడగట్టేసుకొని ఇంకా దీంట్లో ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 రోజులు కొద్దిగా చప్పగా తాగాలనిపించదు, కానీ రెగ్యులర్గా రోజు తాగుతూ ఉన్నామంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, అలవాటైపోతుంది. ఇంకా మనకి తాగాలనిపించదు అనే టెన్షనే ఉండదన్నమాట. ఇది కనుక డైలీ తాగామంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారు. ఏవి తినకపోయినా ఏవి తాగకపోయినా ఈ విధంగా ఒకసారి అయితే చేసి చూడండి, వెయిట్ లాస్ కావాలన్నప్పుడు ఈజీగా అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సబ్బును కొత్తది కానీ లేదంటే చిన్న పీసెస్ ఉండేటివైతే ఇలా అయితే చెయ్యండి. చూడండి, నేనైతే ఇదైతే కొత్త సబ్బు తీసుకుంటున్నాను. మీ దగ్గర పాతవి ఉంటే పాతవైనా తీసేసుకోండి. సబ్బుని తీసుకొని సబ్బుని ఇలా కట్ చేయాలి. కట్ చేయడం అంటే మనకి కత్తెరతో రాదు. మరి సబ్బును ఎలా కట్ చేసేసుకోవాలి?
మరి అని అనుకుంటున్నారా? చెప్తాను చూసేసేయండి. ఇలా కట్ చేయాలంటే అస్సలు రాదు కాబట్టి మనం సబ్బును కట్ చేయకుండా సబ్బునైతే తురమాలి. ఎందుకు సబ్బును తురమాలి? ఎందుకు అనుకుంటున్నారా? మనం ఒక్కోసారి సర్ఫ్ అయిపోతూ ఉంటుంది. అలాగే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ లేనప్పుడు, సర్ఫ్ లేనప్పుడు ఇలా కనుక చేశారంటే ఇంకా మనకి సర్ఫ్ ప్లేస్లో ఇది చాలా బాగా పనికొస్తుందనమాట. మనకి బట్టలకు వేయడానికి, అలాగే కిచెన్లో స్టవ్ గట్టు ఇవన్నీ తుడవడానికి చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు అనేది చూపిస్తాను, చూసేసేయండి. మనము సబ్బును ఇది అయితే నేను కొత్త తీసుకున్నాను. మన ఇంట్లో చిన్న చిన్న పీసెస్ మిగిలి ఉంటాయి కదా, వాటిని పడేస్తూ ఉంటాము. పడేయకుండా మీకు వీలున్నప్పుడు ఇలా తురిమి పెట్టుకోండి. మనకి ఒక్కోసారి సర్ఫ్ లేనప్పుడు వాడుకోవచ్చు. అలాగే రోజు కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. చిన్న చిన్నవి మిగిలినప్పుడు మనం వేస్ట్గా పడేయకుండా ఎండబెట్టేసి ఇలా తురిమేసుకోండి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ సబ్బు పొడినంతా ఒక గిన్నెలోకి అయితే వేయండి. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా వాటర్ వేసామంటే ఒక 5 మినిట్స్కి మొత్తం కరిగిపోతుందన్నమాట. మనకి లిక్విడ్ లేనప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సర్ఫ్ ప్లేస్లో ఈ సబ్బుని కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. ఈ లిక్విడ్ని ఇలా ఒక 5 నిమిషాలు పెట్టేశామంటే బాగా కరిగిపోతుందనమాట. నేనైతే 1 నిమిషం పెట్టేశాను, ఎందుకంటే వీడియోకి లేట్ అవుతుందని మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసుకున్నామంటే కరిగిపోతుందనమాట. తర్వాత ఒక బాటిల్ ఏదైనా తీసుకోండి. ఒక బాటిల్ అయితే తీసేసుకొని ఈ లిక్విడ్ అంతా బాటిల్లోకి అయితే పోసేసుకోండి. ఇంకా అంతే, మనకు టెన్షన్ లేకుండా వాషింగ్ మిషన్ లిక్విడ్ రెడీ అయిపోయింది, ఇల్లు స్టవ్ తుడిచే లిక్విడ్ రెడీ అయిపోయింది, అలాగే మనకి బట్టలు నానబెట్టుకోవడానికి వేసుకునే సర్ఫ్ లేకపోయినా లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ బాటిల్ని మనకి ఇలా మనం తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. మన దగ్గర ఇప్పుడు బట్టలు ఉతకాలి మనకి లేదు అన్నప్పుడు, సర్ఫ్ లేదు అన్నప్పుడు ఈ వాటర్ని మనం కొద్దిగా వేసేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. తర్వాత మనం కిచెన్ నాప్కిన్స్ వాడుతూ ఉంటాం కదా, ఆ నాప్కిన్స్ ఉతకడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే డోర్ మ్యాట్స్ ఉతుక్కోవడానికి ఏ దానికైనా సరే చాలా బాగుంటుంది. వేస్ట్గా పడేసే సబ్బు ముక్కల్ని ఇలా తురిమేసి చేసుకున్నామంటే మనకి సబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకి ఇలా లిక్విడ్స్ లేనప్పుడు ఇలా వాడుకోవచ్చు అనమాట. చూడండి, కిచెన్లో వాడే నాప్కిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఒక గిన్నెలో కొద్దిగా ఈ లిక్విడ్ వేసేసి నానబెట్టేసేయండి. నానబెట్టేసి ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా బాగా రుద్ది పులిమినట్టుగా అనేసి తర్వాత పిండేసుకొని నార్మల్ వాటర్తో ఒకసారి కడిగేసుకున్నామంటే నీట్గా వస్తాయన్నమాట. జిడ్డుగా ఉండవు. మనకి కిచెన్లో వాడే నాప్కిన్లు ఎక్కువగా జిడ్డుగా ఉంటాయి కాబట్టి ఇలా ఈ సోప్ వాటర్తో కడిగేసామంటే జిడ్డు కూడా ఉండవు, నీట్గా ఉంటాయి, మంచి వాసనతో ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఈ బాటిల్కి ఇలా హోల్స్ పెట్టేసేయండి ఈ మూతకి. ఎందుకంటే మనకు స్ప్రే బాటిల్ మాదిరిగా కూడా పనికి వస్తుంది అనమాట. ఇలా సేఫ్టీ పిన్తో కానీ లేదంటే ఏదైనా ఇనుపది కడ్డీ ఉంటుంది కదా, మేకు అలాంటివి, దాంతోనైనా పెట్టేసేయండి. పెట్టేసుకొని మన కిచెన్లో వంట చేసిన తర్వాత స్టవ్ అంతా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది, ఆయిల్ అంతా పట్టి ఉంటుంది కదా, అలా రోజు ఉదయాన్నే క్లీన్ చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడు ఈ వాటర్ని కొద్దిగా ఈ లిక్విడ్ని కొద్దిగా వేసేసి తర్వాత తూర్చేసామనుకోండి, కిచెన్ మొత్తం జిడ్డు అనేది పోయి నీట్గా తలతల మెరుస్తుందనమాట. మనం దీనికోసం సపరేట్గా అది ఇది వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఈ వాటర్ని కొద్దిగా అప్లై చేసి చల్లేసి తూర్చేసేయండి. అలాగే మనం గిన్నెలు కడిగేటప్పుడు కూడా మనకి ఈ వాటర్ ఉంది కదా, దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని మనం గిన్నెలు కూడా కడుక్కోవచ్చు. మనకి సపరేట్గా మళ్ళీ విమ్ సోపు అవన్నీ కూడా అవసరం ఉండదన్నమాట. వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.